పర్వతారోహణ అంటే చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ఒక్కోసారి పర్వతారోహణలో భాగంగా ప్రాణాలు కూడా కోల్పోవాల్సొస్తుంది. అనేక రకాల సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సొస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన హైదరాబాద్ నగరానికి చెందిన తులసి ఉన్నారు. ఆయన్ని అడిగి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మౌంటైనీరింగ్ వైపు ఎందుకు ఆసక్తి కనబరిచారు? ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు? మౌంటైనీరింగ్ వైపు రావాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో తులసి గారు. హలో సార్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్. రీసెంట్గా ఎవరెస్ట్ వెళ్ళొచ్చారు కదా, ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది ఇన్ జనరల్గా? యా, మేము టీమ్ ఆఫ్ 7 క్లైంబర్స్ మేము. సో కాట్మండ్లో కలిసాము అందరము. కాట్మండ్లో కలిసి ఒక 3 days అక్కడే ఉన్నాము. దాని తర్వాత లుక్లాక్ స్టార్ట్ అయ్యాము. లుక్లా నుంచి బేస్ క్యాంప్కి ఒక 9 days పట్టింది. 9 days తర్వాత వెళ్ళిన తర్వాత ఒక 2 days రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి ఒక 3 days ట్రైనింగ్ అనేది ఉంటుంది. మనం ల్యాడర్ క్రాసింగ్ ఎలా క్రాస్ చేయాలి, ఇంకా జుమారింగ్ ఎలా చేయాలి, ర్యాప్లింగ్ ఎలా చేయాలి అనేటి ట్రైనింగ్ ఉంటాయి. దానిలో భాగంలో ఇంకొక 3 days లొప్చె పీక్ అని ఉంటుంది. అది టెక్నికల్ పీక్ క్లైంబ్ చేసాము. క్లైంబ్ చేసి ఇంకా క్లియర్ విండో గురించి వెయిట్ చేసాము. వెయిట్ చేసి మే 17th సమ్మిట్ పుష్కి స్టార్ట్ అయ్యాం మేము, టీమ్ ఆఫ్ 7 people. తులసి, అసలు ఎందుకు మీరు మౌంటైనరింగ్ వైపు వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందంటే, జనరల్గా సౌత్లో ఉంటాం మనం, నార్త్ వైపు ఉంటే హిమాలయస్ ఇవన్నీ ఉంటే కొద్దిగా అట్రాక్షన్, ఉత్తరాఖండ్ అట్లా ఉంటాయి. ఇటు సౌత్లో ఉన్నాము, హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ఉన్నారు. ఎందుకు అసలు మౌంటైనరింగ్ వైపు వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి మౌంటైన్స్ అన్న, అడ్వెంచర్ థింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. సో 2019లో నేను లడాఖ్లో స్టాక్కాంగ్రీ అనే పీక్ ఉంటుంది, లడాక్ హైయెస్ట్ పీక్ అది. సో అది చూస్ చేసుకున్నాను ఫస్ట్ పీక్. అది క్లైంబ్ చేశాను. అది క్లైంబ్ చేసిన తర్వాత నాకు బాగా అనిపించింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది మౌంటైన్స్ క్లైంబ్ చేయడము. సో అక్కడ నుంచి నా మౌంటైనరింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే ఎక్కడ స్పార్క్ అనేది ఉంటుంది, ఏదో ఒక పాయింట్, ఫ్లాష్ పాయింట్, అసలు మౌంటైనరింగ్ వైపు వెళ్ళాలి అంటే ఎవరు మీ ఫ్యామిలీస్లో ఎవరు లేకుండొచ్చు మౌంటైనరింగ్ వైపు వెళ్ళిన వాళ్ళు, లేకపోతే కొద్దిగా రిస్కీ ఫీట్ కదా ఇది. అసలు అటువైపు వెళ్ళాలన్న ఆలోచన చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రియాక్షన్ ఏంటి? అసలు వాళ్ళకి ఐడియా చెప్పి ఉంటారు కదా ఫస్ట్, నేను మౌంటైనింగ్ చేయాలనుకున్నా, లేకపోతే ఎవరెస్ట్ వెళ్తా, షార్ట్లీ వెళ్తా, లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్నాను, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎటువంటి రియాక్షన్? స్టార్టింగ్లో చాలా ఫ్యామిలీ మెంబర్స్ భయపడ్డారు. మౌంటైనరింగ్ అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని, ప్రాణాలతో చెలగాటాలు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చాలా భయపడ్డారు. సో వాళ్ళని స్టార్టింగ్లో ఒప్పించడం చాలా ఇబ్బందిగా ఉండే. ఎట్లా ఒప్పించారు? ఇబ్బంది కన్విన్స్ చేశారు? ఎవరెస్ట్ దాకా వెళ్ళొచ్చారు, ఓకే. హౌ యూ కన్విన్స్ దెమ్? అంటే నేను ఇంకా చెప్పేవాడిని, నన్ను చూసేవాళ్ళు, నేను ఫిట్నెస్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఇవన్నీ చేసేవాడిని. సో వాళ్ళు చూశారు బాగా నేను ట్రైనింగ్ అనేది బాగా చేస్తున్నాను అని చెప్పి ఇంకా చూసి ఒప్పుకొని ఫస్ట్ స్టాక్కాంగ్రీ క్లైంబ్ చేశాను సక్సెస్ఫుల్లీ. దెన్ మౌంట్ కిలిమంజారో క్లైంబ్ చేశాను, అది ఆఫ్రికా హైయెస్ట్ పీక్. దెన్ మౌంట్ ఎల్బ్రస్, అది వచ్చేసి యూరోప్ హైయెస్ట్ పీక్. దెన్ మౌంట్ అకాంగ్వా, సౌత్ అమెరికా హైయెస్ట్ పీక్ అది. మళ్ళీ ఇంకొక పీక్ ఆస్ట్రేలియా హైయెస్ట్ పీక్ కొజియాస్కో క్లైంబ్ చేశాను. ఇవన్నీ సక్సెస్ఫుల్గా క్లైంబ్ చేసి వచ్చాను. సో ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చూసి అప్పుడు ధైర్యం కలిగింది. దాని తర్వాత నేను మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి స్టార్ట్ అయ్యాను. సో వాళ్ళు మనతో పాటు సమ్మిట్ వరకు వస్తారు, మళ్ళీ మనకి కింది వరకు వస్తారు మనతో పాటు. ఫుడ్ ఎట్లుంటుంది అంటే ఎవరిది వాళ్ళు ఫుడ్డా, లేకపోతే ఎట్లా మీరు పైకి వెళ్ళేటప్పుడు ఎంత గ్యాప్లో ఫుడ్ తీసుకుంటారు, రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు, ఫుడ్ ఎప్పుడు తీసుకుంటారు, ముందే డిసైడ్ అయి ఉంటుందా? ఇన్ని అవర్స్ తర్వాత మనం బ్రేక్ తీసుకోవాలి, ఫుడ్ ఇన్ని అవర్స్ తర్వాత తీసుకోవాలి, ఎట్లా జర్నీ ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ ఎట్లా ఎండ్ అవుతుంది? ఫుడ్ అనేది ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటాయి కదా, మీద ఇంకేముండే, మనం అంత లైట్ వెయిట్ అనేది తీసుకెళ్ళాలి. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే లైక్ ఎట్లా, జస్ట్ డిస్క్రైబ్ చేయండి ఎట్లా ఉంటుంది. లైక్ మ్యాగీ, పోహాలండి, ఇన్స్టెంట్ ఫుడ్, వాటర్. మనం అప్పుడే ఐస్ తీసుకొని చిన్న బర్నర్ అనేది ఉంటుంది, దాంట్లో పెట్టుకొని దాంట్లోనే వాటర్ బాయిల్ చేసుకొని ఇన్స్టెంట్ మ్యాగీ అనేది ఉంటుంది, దాంట్లో వేసుకొని తినేసేయాలి. అది కూడా వితిన్ మినిట్స్లోనే తినేసేయాలి, ఎందుకంటే -40-50 టెంపరేచర్ ఉంటుంది మీద.
మనము ఇంకా 2-3 మినిట్స్ అలా బయట పెట్టినా అది ఫ్రీజ్ అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని సెకండ్సా మినిట్స్లో కంప్లీట్ చేయాలి? మినిట్స్లో కంప్లీట్ చేయాలి. రఫ్గా ఎన్ని మినిట్స్ చేయాల్సి ఉంటుంది? యా లైక్ 5 to 10 మినిట్స్లో మనము టెంట్ లోపలనే తినేసేయాలి, మళ్ళీ బయటికి కూడా వెళ్ళదు. వీటన్నిటికి సంబంధించి ట్రైనింగ్ మీకు క్యాంపులు ఉంటుందా? ముందే ఎంత టైంలో మనం కుక్ చేయాలి, ఎంత టైంలో తినాలని? ఇవన్నీ మనకి బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇవి మనకి కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో బేసిక్ మౌంటైనరింగ్ కోర్సులో ఏంటంటే మనం మౌంటైన్స్లో ఎలా సర్వైవ్ కావాలి, టెంట్స్ ఎలా పిచ్ చేయాలి, మళ్ళీ ఇంకా ఫుడ్ ఎలా క్యారీ చేయాలి, మళ్ళీ ఏమన్నా అయితే ఫస్ట్ ఎయిడ్ ఎలా వేయాలి అనేటిది ఈ కోర్స్లో మనం తెలుసుకుంటాం. తులసి చెప్పండి, ఒక మౌంటైన్ మనం మౌంటైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తాం? స్టార్టింగ్ పాయింట్ వెళ్తాము, మళ్ళీ రీచ్ అవుతాం ఆ పాయింట్కి, మళ్ళీ వెనక్కి వస్తాం. మేము ఎక్కలేము, ఎలాగో ఇప్పుడు అంత రిస్క్ చేయలేము. మీరు వెళ్ళొచ్చారు కదా, జస్ట్ మమ్మల్ని అలా తీసుకెళ్ళి పైకి కిందికి తీసుకురండి. అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే లైక్ 3000 మీటర్స్ ఉంటుంది. 3000 మీటర్స్ పీక్స్ చాలా ఉంటాయి మన దగ్గర, హిమాచల్ ప్రదేశ్లో, లడాఖ్లో చాలా ఉంటాయి. సో అలా చూస్ చేసుకోవాలి. 3000 మీటర్స్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఉంటాయి అక్కడ మంచిగా. సో మనం రిస్క్ తక్కువ ఉంటుంది, రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి పిక్స్ చూస్ చేసుకోవాలి ఫస్ట్ బిగినర్స్. దెన్ 4000, 5000, 6000 అలా గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. నైట్ ఎందుకు చూస్ చేస్తారు? అంటే మౌంటైనరింగ్లో నైట్ జనరల్ ప్రోటోకాల్, అది నైటే చూస్ చేస్తారు, జనరల్గా డే కూడా ఉంటుంది? లేదు, నైట్ సమ్మిట్స్ అన్ని నైటే చేస్తారు. ఎందుకంటే రీజన్ ఎండ మెయిన్ థింగ్. డైరెక్ట్ సన్ అనేది వస్తుంది, చాలా వేడి ఉంటుంది మార్నింగ్. సో అదొక రీజన్. మళ్ళీ నైట్ ఐస్ అనేది హార్డ్ ఉంటుంది. సో ఈ కుంభో ఐస్ ఫాల్ అనేది మొత్తం ఇక బేస్ క్యాంప్ నుంచి క్యాంప్ వన్ వరకు కంప్లీట్ సిరాక్స్ అనేటివి ఉంటాయి, పెద్ద పెద్ద బ్లాక్స్ అన్ని, క్రివాజెస్ ఉంటాయి, మధ్యలో ఒక 500 మీటర్స్ డీప్ ఉంటాయి అవన్నీ. సో నైట్ ఎందుకే వెళ్ళడం అంటే నైట్ అనేది ఐస్ అనేది హార్డ్ ఉంటుంది, మెల్ట్ కాదు. ఓకే, ఫైన్. సో అవి పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మినిమం అసలు పడదా, లేకపోతే మినిమం అంటే పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, పడతాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లని నైట్ స్టార్ట్ అవుతారు. ఓకే, నెక్స్ట్ దెన్ క్యాంప్ వన్కి రీచ్ అవుతాము ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. అక్కడ ఒక బ్రేక్ తీసుకోవాలి, ఒక 2-3 అవర్స్ బ్రేక్ తీసుకొని దెన్ క్యాంప్ నైట్ అంతా జర్నీ చేస్తారు. నైట్ అయిపోతుంది. క్యాంప్ వన్కి వెళ్తాము, అక్కడ ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకోవాలి. నిద్రపోతారా, జనరల్ జస్ట్ బాడీ లై అంతే. ఇంకా ఫుడ్ ఏమైనా తీసుకుంటారు అప్పుడు? అక్కడ హాట్ వాటర్ ఉంటాయి, హాట్ వాటర్ ప్లస్ ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటుంది. అది తినేసి మళ్ళీ ఇంకా క్యాంప్ 2కి స్టార్ట్ కావాలి. క్యాంప్ త్రూ వెళ్ళే దారిలో కూడా అన్ని క్రివాజెస్ ఉంటాయి. నేను క్యాంప్ 1 నుంచి 2 వెళ్ళే మధ్యలో నేను స్లిప్ అయ్యాను క్రివాజ్కి. సో నా లక్కీలీ ఏంటంటే నా సేఫ్టీ రోప్కి యాంకర్ వేసి ఉంది. సో ఎక్కువ లోపలికి వెళ్ళలేను నేను. షెర్పా చూసి వచ్చి నన్ను బయటికి లాగడం జరిగింది. నెక్స్ట్ పైకి దాని తర్వాత క్యాంప్ 3 వచ్చేసి 7500 మీటర్స్లో ఉంటుంది. అక్కడ నుంచి క్యాంప్ 4కి వెళ్ళడం 12 అవర్స్ పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ కావాలి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి అక్కడికి క్యాంప్ 4కి వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది. సో అక్కడ ఒక 2 అవర్స్ 3 అవర్స్ బ్రేక్ తీసుకొని సమిట్ పుష్ ఉంటుంది ఇంకా. సో అంతా మన కొంచెం ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటుంది అక్కడ కూడా తిని ఇంకా సమిట్ పుష్కి లెవెల్కి స్టార్ట్ అయినాం. లెవెల్కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 10:30కి సమిట్ చేసుకున్నాను. సమిట్ చేసుకొని అక్కడ మన నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేశాను. నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేసి ఫోటోలు దిగి ఇంకా అక్కడ నుంచి కిందికి దిగడం స్టార్ట్ చేశాను. ఓకే, జనరల్గా టీం ఉంటుందా? ఎట్లా మామూలుగా వెళ్ళే ముందు ఒక టీం ఇంత నెంబర్ అని ఉంటుందా? ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒక్కొక్క మౌంటైన్కి వెళ్ళే ముందు టీం సైజ్ ఉంటుందా? స్పెసిఫిక్ ఇంత సైజ్ అని ఉంటుందా? జనరల్గా నెంబర్ బట్టి ఉంటుందా? సైజ్ ఉంటుంది. మేము వచ్చేసి టీమ్ ఆఫ్ 7 మెంబర్స్ ఉండే. దాంట్లో డివైడ్ చేస్తారు. స్పీడ్ క్లైంబర్స్ అని, కొంచెం స్లో క్లైంబర్స్ ఉంటారు కదా. సో అలా 2 టీంలు డివైడ్ చేశారు. నేను ఇంకా 2 ఫ్రెండ్స్ స్పీడ్ టీంలో ఉన్నాము మేము. సో 1 డే ముందు సమిట్కి స్టార్ట్ అయ్యాము. ఎట్లా డిసైడ్ చేస్తారు స్పీడ్ స్లో అని? అంటే ఏజ్ బట్టా లేకపోతే జనరల్గా
మూమెంట్ చూస్తారు కదా వాళ్ళు స్టార్టింగ్ నుంచి చూస్తారు వాళ్ళు షెర్పాస్ ఇంకా గైడ్స్ ఉంటారు కదా సో స్టార్టింగ్ నుంచి చూస్తారు వాళ్ళు ఎవరు స్పీడ్ ఉన్నారు ఇంకా ఎవరు స్లో ఉన్నారు అనేది దాన్ని బట్టి స్పీడ్ అనేది స్లో టీం అనేది డివైడ్ చేసి పెడతారు నేను స్పీడ్ టీంలో ఉండే సో 1 డే ముందు వెళ్ళి సబ్మిట్ చేసుకొని వచ్చాను. ఎవరెస్ట్ కంటే ముందు తులసి మీరు వేరే మౌంటైన్స్ కూడా క్రాచ్ చేశారు కదా, ఎప్పుడన్నా అనిపించిందా ఎందుకులే మనకు రిస్క్ ఇది, వై షుడ్ ఐ జస్ట్ సే క్విట్ అని ఏదైనా పాయింట్లు అనిపించిందా? ఏదో ఒక పాయింట్లో అది ముందు అంతా ఓకే నాకు అంతా నో రిస్క్ అంతా చాలా ఈజీగా చేశాను. నాకు డిఫికల్ట్ పార్ట్ అంటే ఎవరెస్టే అనిపించింది. ఎందుకంటే నేను సబ్మిట్ చేసే రోజు అరౌండ్ 270 పీపుల్ అట్ ఎ టైమ్ అదే రోజు సబ్మిట్ చేస్తారు. సో కంప్లీట్ ట్రాఫిక్ అనేది 270 క్లైంబర్స్ ప్లస్ వాళ్ళకి ఒక షెర్పా, సో అరౌండ్ 540 క్లైంబర్స్ ఒకటే రోజు సబ్మిట్ చేశారు. సో చాలా ట్రాఫిక్ అనేది ఉండే ఆ రోజు. సో ఆ ట్రాఫిక్ ఏంటంటే మనము ఇంకా ఫ్రీజ్ అయిపోతాం, మూమెంట్ ఉండదు కదా బాడీలో. సో ట్రాఫిక్కి ఫ్రీజ్ అయిపోతూ ఉంటాం, మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఫ్రోస్ట్ బైట్. సో అప్పుడు నాకు డిఫికల్ట్ అనిపించింది, నా చేతులు ఫ్రీజ్ కావడము, ఫింగర్ లెగ్ టోస్ ఫ్రీజ్ కావడము. సో అప్పుడే అనిపించింది అది. సో ఇది కొంచెం సేఫ్గా వెళ్ళగలుగుతానా నేను, ఫ్రోస్ట్ బైట్ ఏమైనా అవుతుందా నా చేతులకి అనేది కొంచెం భయం వేసింది. ఫ్రోస్ట్ బైట్ అంటే ఏం? ఫ్రోస్ట్ బైట్ అంటే చలికి ఫ్రీజ్ అయిపోతాయి ఫస్ట్ ఫింగర్. అది ఫ్రీజ్ అయిపోయిందంటే ఇంకా ఛాన్స్ ఉండదు, ఇంకా మళ్ళీ కట్ చేయాల్సిందే ఫింగర్ ఎక్కడైతే అక్కడ వరకు. యా, ఎంత ఫ్రోస్ట్ బైట్ అయితే అంతే ఇంకా ఫింగర్స్ పోతాయి, తీసేయాల్సిందే. అట్లా ఉంటుందా? జరిగింది మా టీంలో, ఇద్దరికి జరిగింది. మా టీంలో అన్ఫార్చునేట్లీ నాతో పాటు 2 క్లైంబర్స్ చనిపోవడం జరిగింది, ఇంకా 2 క్లైంబర్స్కి ఫ్రోస్ట్ బైట్ అవ్వడం జరిగింది. మౌంటైనీర్కు షెర్పా ఎంత హెల్ప్ఫుల్ ఉంటుంది అంటే వాళ్ళ హెల్ప్ చేయడం అనేది ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు కలిసి ఎట్లా ముందుకు వస్తారు? యా, షెర్పా అనేవాళ్ళు క్లైంబర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. వాళ్ళు ప్రతి లైక్ మనకి ఆక్సిజన్ సిలిండర్ చేంజ్ చేయాలైనా వాళ్ళే చేంజ్ చేస్తారు, మళ్ళీ ఎక్స్ట్రా సిలిండర్ అనేది వాళ్ళే క్యారీ చేస్తారు, పర్సనల్ ఇంకేమైనా థింగ్స్ మనవి ఉన్నా కూడా వాళ్ళు క్యారీ చేస్తారు వాళ్ళు. తులసి, ఫస్ట్ మీ టీంలో 7 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఒకరు ఇబ్బంది పడ్డారు, వెనక్కి వెళ్ళిపోయారు, ఇంకొకరు పరిస్థితి అలా చూశారు. ఏమనిపించింది ఆ టైంలో? మీ సైకలాజికల్ స్టేటస్ ఏంటి? కానీ ఆ పాయింట్లో, ఆ ఫ్లాష్ పాయింట్లో మీ మైండ్లో ఏమనిపించింది? సందీప్ న్యూస్ తెలిసాక నేను చాలా డిప్రెస్ అయ్యాను నేను. ఎందుకంటే అరౌండ్ లైక్ 40 to 45 days ఒకటే దగ్గర ఉన్నాము, ఒకటే టెంట్లో ఉన్నాము. సో అతని న్యూస్ తెలిసాక నేను అతను స్ట్రాంగ్ క్లైంబర్ సందీప్, అసలు అతనికి అలా అవుతుంది అని అసలు ఊహించలేను నేను. అలా అయ్యేసరికి నేను స్టిల్ ఇప్పటికీ ఇంకా అదే డిప్రెస్లో ఉన్నాను నేను. చాలా బాధ అనిపించింది. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో ఎట్లా కాంటాక్ట్లో ఉంటారు ఏంటి? బేస్ క్యాంప్లో మనకి వైఫై సర్వీస్ అనేది ఉంటుంది. సో బేస్ క్యాంప్లో నెట్వర్క్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హైయర్ క్యాంప్స్కి స్టార్ట్ అవుతామో అప్పుడు సిగ్నల్స్ అనేటివి ఉండవు. సో ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఫ్యామిలీతో మాట్లాడాలంటే గార్మిన్ ఎన్రిచ్ అని డివైస్ ఉంటుంది. సో దాంట్లోకి మనము మెయిల్ పెట్టవచ్చు. సో మెయిల్ లాగా మెసేజ్ వస్తుంది. సో అలా నేను ఫ్యామిలీతో కమ్యూనికేట్ అయ్యాను. ఓన్లీ మనం మెసేజ్ చేయవచ్చు ఆ డివైస్తో. వచ్చిన తర్వాత ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రియాక్షన్ ఏంటి? చూశారు కదా మీ టీమ్మేట్స్ ఇలా అయ్యారు, అయినా మీరు రిస్క్ చేసి వెనక్కి వచ్చిన పరిస్థితి, ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఇంకా వద్దులే చాలే, ఎవరెస్ట్ వెళ్ళావు చాలు, ఇంకా క్లోజ్ చేసేసుకో సరిపోతుందన్నారా? యా, మీరు ఏదైతే చెప్తున్నారో అదే మాట అన్నారు. చాలా భయపడ్డారు ఇంట్లో. ఇంకా చాలా, ఇంకా ఎవరెస్ట్తో ఇంకా అయిపోయింది కదా నీది హైయెస్ట్ డ్రీమా, ఇంకా చాలా, ఇంకా మౌంటైనరింగ్ ఇంకా రిస్క్ వద్దు అని చెప్పి వాళ్ళు భయపడడం జరిగింది. మీరేంటి, మీ స్టేటస్ ఏంటి ఇప్పుడు? సరే వచ్చారు, చూస్తున్నారు అంత సిచ్యువేషన్ అంతా కూడా, మీకేమనిపిస్తుంది? నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళాలనిపిస్తుందా? లేదు ఇంకా అనుకుంటున్నారా? లేదు, ఇంకా నాకు 2 పీక్స్ ఉన్నాయి. అది అంటార్టికా హైయెస్ట్ పీక్ విన్సన్, మళ్ళీ నార్త్ అమెరికా హైయెస్ట్ పీక్ మౌంట్ డెనాలి ఉంది. 2 కంప్లీట్ చేద్దామని అనుకుంటారు. ఎప్పటివరకు అంటే ఏమైనా అనుకున్నారా? నెక్స్ట్ పీక్ ఎప్పుడు వెళ్ళాలి? కమింగ్ ఇయర్లో అంటే ముందు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి జనరల్గా ట్రైనింగ్ అవన్నీ. అంటే నేను ఆల్రెడీ ట్రైనింగ్లోనే ఉంటాను నేను డైలీ. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేదానికి అవసరం లేదు, అవసరం లేదు, ఇంకా అప్లై చేసుకోవడం, అక్కడ లోకల్గా టీమ్స్ చేయడం చేస్తారు.
మౌంటైనీరింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు తులసి? జనరల్గా ఒకవైపు డెత్స్ ఉంటాయి, చాలామంది మీరు అన్నట్లు కొన్ని పార్ట్స్ కూడా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. మౌంటైనీరింగ్ మనీ కూడా బాగా స్పెండ్ చేయాల్సి వస్తుంది అనుకుంటా, అంతేనా? అవును. ఎంత ఒక ట్రిప్ నార్మల్గా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుంది రఫ్గా, మొత్తం టోటల్ కాకుండా రఫ్ అప్రాక్సిమేట్లీ? ఎవరెస్ట్ వచ్చేసి నాకు 55K USD అయింది. అంటే అరౌండ్ లైక్ 53 lakhs అలా. అన్ని డబ్బులు పెట్టి ప్రాణాన్ని రిస్క్ చేసి అవసరం అవుతుంది. అంటే ఇక అది మౌంటైనరింగ్ అనేది దాంట్లోకి వెళ్తేనే తెలుస్తుంది అది ఏంటి అనేది. యా, మౌంటైనరింగ్లోకి రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? వెళ్ళొచ్చారు, ఎవరెస్ట్ క్లైమ్ చేసి వచ్చారు, రిస్క్ అవన్నీ తీసుకున్నారు, ఛాలెంజెస్ చూశారు, వాళ్ళకి ఏం చెప్తారు? యా, నేను నెక్స్ట్ యూత్కి ఎవరైతే మౌంటైనరింగ్కి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నానంటే, మౌంటైనరింగ్ అనేది కంప్లీట్ ఎండ్యూరెన్స్ గేమ్. అది ఎండ్యూరెన్స్ అనేది చాలా కావాలి దానికి. సో దానికి తగ్గట్టు మనము ఏ మౌంటైన్ అయితే చూస్ చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యి వెళ్తేనే మనము అది ఈజీ అవుతుంది. లేదు అంటే మీద ఎగ్జాస్ట్ అయిపోతారు. లైక్ ఎవరెస్ట్ అనుకో, దానికి నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 years నుంచి చేస్తున్నాను, నేను ట్రైనింగ్ చేస్తున్నాను. లైక్ సైక్లింగ్, రన్నింగ్, స్విమ్మింగ్, వెయిట్ ట్రైనింగ్. సో ఏ ట్రైనింగ్ చేసినా లాంగ్ చేయాలి. లైక్ 30 minutes 20 minutes కాకుండా లైక్ 2 hours 2.5 hours 3 hours అలా లాంగ్ ఉండాలి. లైక్ రన్నింగ్ అయినా, స్విమ్మింగ్ అయినా, సైక్లింగ్ అయినా ఇలా లాంగ్ చేస్తే మనకి ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ మీరు బిజినెస్ చూసేది కాకుండా డైలీ ప్లాన్ ఏంటి? డైలీ ప్లాన్ ఎలా ఉంటుంది? మార్నింగ్ ఏ టైంలో నిద్ర నుంచి స్టార్ట్ చేస్తారు? నెక్స్ట్ ఎట్లా ఉంటుంది? మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి? నైట్ పడుకునే ముందు ఎట్లా ఉంటుంది? ఏంటి జనరల్ యాక్టివిటీ ఏంటి? యా, నేను ఎర్లీ మౌంటైనింగ్ సంబంధించి ప్రిపరేషన్లో బాగా చేసే యాక్టివిటీ డే మొత్తంలో? నేను మార్నింగ్ 5:30కే లేస్తాను. లేచి స్విమ్మింగ్కి వెళ్తాను ఫస్ట్. ఎన్ని అవర్స్ చేస్తారు? 2 hours చేస్తాను డైలీ. 2 hours స్విమ్మింగ్ చేస్తాను. స్విమ్మింగ్ తర్వాత కొంచెంసేపు వెయిట్ ట్రైనింగ్ చేసుకుంటాను అక్కడనే. మా దగ్గరలోనే ఇన్స్టిట్యూట్ ఉంది, జియాన్ స్పోర్ట్స్ అని. దాంట్లోనే స్విమ్మింగ్, జిమ్, రన్నింగ్ అన్నీ ఉంటాయి గ్రౌండ్. సో రన్నింగ్ తర్వాత ఒకరోజు స్విమ్మింగ్ చేస్తాను, ఒకరోజు రన్నింగ్ చేస్తాను, ఇంకొక రోజు సైక్లింగ్ చేస్తాను. అలా డివైడ్ చేసుకుంటాను ఎక్సర్సైజెస్. సో చేసుకొని ఒక ఇంటికి 8 కల్లా వచ్చేస్తాను. 8కి వచ్చి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటాను. నేను డైట్ అనేది కంప్లీట్ న్యూట్రిషన్ డైట్ తింటాను. సో తిని ఇంకా నా బిజినెస్కి, ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాను. ఓకే, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఇంకా ఇంట్లో ఫ్యామిలీతో, పిల్లలు, నాకు బేబీ గర్ల్, ఇక తనతో టైం స్పెండ్ చేస్తాను. ఈ మౌంటైనింగ్ మ్యారేజ్ కంటే ముందే స్టార్ట్ చేశారా, లేకపోతే మ్యారేజ్ తర్వాత ఆలోచన ముందు నుంచే స్టార్ట్ చేశారు? యా, ముందు నుంచే స్టార్ట్ చేస్తాను. మీ వైఫ్ నుంచి ఏంటి కోఆపరేషన్ ఎట్లా ఉంది? ఇదంతా చూసినప్పుడే చెప్తే ఏమనిపించింది? అంటే మామూలుగా మౌంటైనింగ్ అనేది రిస్క్ కదా, మీ వైఫ్ కోఆపరేషన్ ఎట్లుంది, కోఆర్డినేషన్ ఏంటి? స్టార్టింగ్లో భయపడ్డది. తను కూడా ఇంకా నన్ను పీక్స్ ఇవన్నీ సక్సెస్ఫుల్లీ క్లైమ్ చేసి వచ్చాను కాబట్టి ముందు చూసి తనకి ఇంకా తన సపోర్ట్ కూడా నాకు ఉండే. ఇంకా తను కూడా డైలీ సపోర్ట్ చేసేది నాకు, న్యూట్రిషన్ పరంగా కానీ ఇంకా ఫిట్నెస్ పరంగా కానీ తను సపోర్ట్ ఉంటుంది నాకు. వెళ్తుంటారా మా డ్రింకింగ్ కానీ, పబ్, సిగరెట్ లేదు, లేదు. ఇంకా ఇవన్నీ మౌంటైనరింగ్, ఇవన్నీ రన్నింగ్ చేయాలంటే ఇక అవన్నీ వదులుకోవాలి. ఎవ్రీ డే వేకప్ ఎట్ 5:30 ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. అంటే ఎవ్రీ డే మౌంటైనరింగ్కు ఆ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ స్టేటస్ రెండు కూడా ఉంటాయా, లేకపోతే జనరల్గా అప్పుడప్పుడు చిల్ అవుతుంటారా? పర్లేదు ఒక రోజు బ్రేక్ తీసుకున్నాం, లేదా 2 రోజులు బ్రేక్ తీసుకున్నాం? లేదు, అలా ఏమీ బ్రేక్ ఇయ్యాను నేను. అనిపిస్తుంది నాకు కూడా ఈ రోజు బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి, కానీ నేను బ్రేక్ అనేది ఇవ్వను. ఇంకా మనం 2-3 days బ్రేక్ ఇచ్చామనుకో ఇంకా బాడీ అనేది లేజీ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాలంటే ఇంకా లేజీ అవుతుంది. సో ఎక్కువ బ్రేక్, 1 day కన్నా ఎక్కువ బ్రేక్ ఇవ్వను. సైకలాజికల్ స్టేటస్ ఏంటి అసలు మేము? యా, లైక్ చాలా మంచిగా అనిపించుండే ఎప్పుడైతే నేను టాప్కి, ఎవరెస్ట్ టాప్ సబ్మిట్ చేసిన నుంచి. అప్పటి నుంచి కొంచెం మైండ్ అనేది కొంచెం పాజిటివ్గా ఆలోచించడం ఎక్కువ చేస్తున్నాను. ఆ ఫీల్ అనేది ఉంటుంది మనకి ఎప్పుడైతే మనం అంత హైట్కి వెళ్తామో.
అంత హైట్కి వెళ్ళి ఆ రిస్క్ అవన్నీ చూస్తాం కదా, క్రివాజెస్, ఆ డెడ్ జోన్ అవన్నీ చూసిన తర్వాత సేఫ్గా కిందికి వచ్చిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, అరే నువ్వు ఇంత చేసావు నువ్వు అని చెప్పి పాజిటివ్ అనేది పెరుగుతుంది. ఏ మౌంటైన్ పైకి వెళ్ళాలన్నా మౌంటైనింగ్ చేయాలన్నా కూడా స్ట్రాంగ్ సైకలాజికల్ స్ట్రాంగ్ స్టేటస్ ఉండాలి, మెంటల్ స్టేటస్ ఉండాలి. మీకు డ్రైవ్ చేసేది ఏంటి అసలు మౌంటైనింగ్ చేయాలన్నప్పుడు? ఇప్పుడు ఎవరెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు బేస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు మీ మైండ్లో వచ్చే థాట్స్ ఏంటి, మిమ్మల్ని డ్రైవ్ చేసేది ఏంటి? మెయిన్ థింగ్ ఏంటంటే పాజిటివ్గా ఉంటాను నేను. అదే పాజిటివ్ మైండ్ సెట్తో నేను ముందుకు వెళ్తాను. మనం ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ ఏంటంటే లైక్ మీరు నేపాల్ అతను మీకు ఇన్స్పిరేషన్ అంటే కనిపిస్తారా, కమాన్ తులసి జస్ట్ లెటర్ స్టార్ట్ అన్నట్లు అనిపిస్తుందా, లేకపోతే ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? తులసిని మౌంటైనీరింగ్ చేయాలని డ్రైవ్ చేసే ఫోర్స్ ఏంటి? క్లైంబ్ చేసేటప్పుడు కొంచెం భయం అనేది కూడా ఉంటుంది. ఆ భయంతో పాటు కొంచెం మన బాడీ ఎంత స్ట్రాంగ్ ఉందో మైండ్ కూడా అంతే స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే అంత హైట్ వెళ్తున్నామంటే యాంగ్జైటీ అనేది స్టార్ట్ అవుతుంది మనకి మీద, నాకేమన్నా జరగవచ్చు, నెక్స్ట్ ఏంటి అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒకటే ఇంకా విల్ పవర్ స్ట్రాంగ్ పెట్టుకోవాలి. మన ఫోకస్ అనేది కంప్లీట్ ఫోకస్డ్గా ఉండాలి, ఎవ్రీ స్టెప్ ఫోకస్డ్గా వేయాలి. సో అలా నేను ముందుకెళ్ళడం జరిగింది. ఆ తులసి ఎవరెస్ట్ వెళ్ళినప్పుడు డెడ్ జోన్ అని ఉంటుంది. ఆ ప్లేస్లో ఏంటి, ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? మీ సైకలాజికల్ స్టేటస్ ఏంటి? అబోవ్ 8,000 meters అనేది మొత్తం ఇంకా మీదిగా అంతా డెడ్ జోన్ అది. సో డెడ్ జోన్లో ఏంటంటే మనకి కంప్లీట్ అపిటైట్ అనేది ఉండదు మెయిన్. సో తిన్నా కానీ డైజెషన్ అనేది కూడా చాలా స్లో ఉంటుంది. అలానే మేము డెడ్ జోన్లో ముందుకు సాగాము. ఆ టైం ఎంత, అంటే ఆ డ్యూరేషన్ ఎంత ఉంటుంది డెడ్ జోన్లో ఉండే డ్యూరేషన్? ఎవరెస్ట్లో అరౌండ్ 20 hours ఉంటుంది. 20 hours డెడ్ జోన్లో ఉంటారు. మోస్ట్ రిస్కెస్ట్ లొకేషన్. యా, రిస్కెస్ట్ అది. 20 hours మినిమమ్ మ్యాక్సిమం ఉండాల్సి వస్తుందా మీ టైం? అంటే జనరల్గా మౌంటైనీర్ బట్టి ఉంటుందా, లేకపోతే ఎట్లా అది ఆ 20 hours టైం? క్యాంప్ 4 నుంచి స్టార్ట్ అయ్యి మనం సమ్మిట్కి వెళ్ళడమే 12 hours పట్టిద్ది. మళ్ళీ కిందికి రావడం ఒక 3 to 4 hours పట్టిద్ది. సో మళ్ళీ వచ్చి రెస్ట్ తీసుకోవడము, ఇవన్నీ కలిపి ఒక 20+ hours. అపిటైట్ అనేది పైకి వెళ్ళిన కొద్దీ తగ్గిపోతుంది. యా, సో మీదికి మనం ఎప్పుడైతే బేస్ క్యాంప్ వదిలి స్టార్ట్ అవుతామో అబౌవ్ 6,000 meters అప్పటి నుంచి అపిటైట్ అనేది కంప్లీట్ మెల్లిమెల్లిగా డౌన్ అయిపోతుంది. సో తిన్నా కానీ బలవంతంగా మనం తిన్నా కానీ డైజెషన్ అనేది చాలా స్లో ఉంటుంది, కొంచెం స్టొమక్ పెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే వాటర్ మనం అంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్ వితౌట్ వాటర్ ఉంటారు కదా, మీరు మౌంటైనింగ్ చేస్తుంటారు, వాటర్ ఎట్లా మీరు క్యారీ చేస్తారా, లేకపోతే అక్కడ ఉన్న లోకల్గా ఉన్న దాన్ని మీరు చేస్తుంటారా? యా, అక్కడ ఫ్రెష్ స్నో ఎక్కడైతే ఐస్ ఉంటుందో అది తీసుకొని వచ్చి అది బాయిల్ చేసుకొని ఇంకా అక్కడ లోకల్గా ఆ ఏరియాలో మీరు ఐడెంటిఫై చేస్తారు. యా, ఫ్రెష్ ఎక్కడ ఉందో అది తీసుకొచ్చి ఇంకా బాయిల్ చేసుకొని మన థర్మస్లో. ఇంత అని ఉంటుందా, ఇంత క్వాంటిటీ అనేది తీసుకోవాలి అంటే మీరు జర్నీలో ఉంటారు కాబట్టి మినిమం ఇంత తీసుకోవాలి, లేకపోతే మ్యాక్సిమం ఇంత, ఒక్కొక్కరి బాడీని బట్టి ఉంటుంది కదా, దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎవ్రీ పర్సన్ 3 liters పక్కా కన్జ్యూమ్ చేయాలి. సో 3 liters క్యారీ, దాని తగ్గట్టే థర్మస్లు ఉంటాయి. సో 3 liters ఆఫ్ వాటర్ బాటిల్ క్యారీ చేయాల్సి వస్తుంది. మొత్తం స్టార్టింగ్ నుంచి పైకి వెళ్ళడం మళ్ళీ రావడం టోటల్ ఎన్ని అవర్స్ మొత్తం ఎవరెస్ట్ తీసుకుందాం? క్యాంప్ నుంచి బేస్ క్యాంప్ నుంచి పైకి వెళ్తాము, సబ్మిట్ చేస్తాం, మళ్ళీ వెనక్కి వస్తాం. మొత్తం 7 days పట్టింది. 7 days. యా, 7 days మొత్తం 7 days మనం మీదికి క్యాంప్ మొత్తం సబ్మిట్ టు మళ్ళీ బేస్ క్యాంప్కి 7 days పట్టింది. మీకు సబ్మిట్ నుంచి బేస్ క్యాంప్ నుంచి సబ్మిట్ వెళ్తారు మళ్ళీ. దీంట్లో నేచర్ కాల్ సంబంధించి ఏంటి, మౌంటైనీర్ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, ఏంటి ఇబ్బందులు ఏంటి, అంటే ముందే ఏమైనా ట్రైనింగ్ అవుతారా దానికి సంబంధించి? యా, మెయిన్ వచ్చేసి కుంబు ఐస్ ఫాల్ అని ఉంటుంది, అది మోస్ట్ డేంజరస్ పార్ట్ అది. సో సిరాక్స్ అనేటివి ఉంటాయి. సిరాక్స్ లైక్ ఎప్పుడు పడిపోతాయి తెలియదు అవి. వేరే టీమ్ మేము ముందు వచ్చేసాం క్యాంప్ 1కి, వాళ్ళు ఒక 30 minutes వెనకాల ఉన్నారు. సో సిరాక్ పడడం జరిగింది. పడి అంతా బ్లాక్స్కి వెళ్ళి ఒక క్లైంబర్ మొత్తం దాంట్లో కంప్లీట్ తలకి తాకి మొత్తం దాంట్లో ఐస్లో మునిగిపోయాడు. సో వేరే క్లైంబర్స్, షెర్పాస్ అందరు కలిపి
అతన్ని బయటికి తీసి హెయిర్ రెస్క్యూ చేసి కింది కాఠ్మండు హాస్పిటల్కి పంపించారు. మీరు సమ్మిట్కి వెళ్ళి వచ్చేటప్పుడు మీరు ఆక్సిజన్ అయిపోయినట్లుగా ఉంది కదా, అవును. ఏంటి ఆ టైంలో ఏంటి సిచ్యువేషన్ ఏంటి, మీకు ఏమనిపించింది, దాన్ని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు? నాకు ఆఫ్టర్ సమ్మిట్ కిందికి వచ్చేటప్పుడు ఆఫ్టర్ హిల్లరీ దగ్గర ఉన్నాను నేను. నా సిలిండర్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అప్పుడు ఒక 30 minutes నేను వితౌట్ ఆక్సిజన్ ఉన్నాను. సో అప్పుడు తెలిసింది నాకు ఇంకా ఆక్సిజన్ అసలు ఎంత ఇంపార్టెంట్ బాడీకి అనేది ఆ మూమెంట్లో నాకు క్లియర్గా ఎగ్జాంపుల్ వచ్చింది. నాకు ఆఫ్టర్ 30 minutes నాకు వేరే నా కో క్లైంబర్ సందీప్ షెర్పా చూశాను నన్ను. 30 minutes అవుతుంది వితౌట్ ఆక్సిజన్ అని. అతను ఆక్సిజన్ తీసి నాకు పెట్టడం జరిగింది. అలానే ముందుకు ఆక్సిజన్ పెట్టుకొని ముందుకు వెళ్ళాను. అప్పుడు నా షెర్పా వెళ్ళి ఇంకొక సిలిండర్ కింద ఎక్స్ట్రా సిలిండర్స్ ఉంటాయి, వెళ్ళి తీసుకొచ్చి అతనికి పెట్టడం జరిగింది. సో అప్పుడు తెలిసింది నాకు అసలు 30 minutes వితౌట్ ఆక్సిజన్ ఎలా సస్టైన్ అయ్యానంటే, నేను స్విమ్మింగ్ బాగా చేసేవాడిని నేను ఇక్కడ. సో లంగ్ కెపాసిటీ అనేది నాకు పెరిగింది నాకు స్విమ్మింగ్ చేయడం వల్ల. ఫైన్. సో ఆ 30 minutes వితౌట్ ఆక్సిజన్ నేను సస్టైన్ అయ్యాను. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఎన్ని మౌంటైన్స్ క్లైమ్ చేశారు? నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి? సో నేను 7 continents హైయెస్ట్ పీక్ క్లైమ్ చేస్తున్నాను, 7 summits. సో దాంట్లో 5 అయిపోయింది. మొన్న ఎవరెస్ట్ చేశారు 5 స్టార్టింగ్ నుంచి? ఫస్ట్ వచ్చేసి మౌంట్ కిలిమంజారో, దెన్ ఆఫ్రికా హైయెస్ట్ పిక్ అది, దెన్ మౌంట్ ఎల్బ్రస్ అది వచ్చేసి యూరోప్ హైయెస్ట్ పిక్, దెన్ కుజియాస్కో ఆస్ట్రేలియా హైయెస్ట్ పిక్, మళ్ళీ మౌంట్ అకాంగోవా అది సౌత్ అమెరికా హైయెస్ట్ పిక్. మొన్న మన ఏషియా హైయెస్ట్ పిక్ మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశాను. ఇంకా 2 రిమైనింగ్ ఉన్నాయి. అది నార్త్ అమెరికా హైయెస్ట్ పిక్ మౌంట్ డెనాలి అది ఒకటి ఉంది, దెన్ అంటార్టికా హైయెస్ట్ పిక్ మౌంట్ విన్సన్ అని అది ఒకటి ఉంది. ఆ 2 కంప్లీట్ చేస్తే నాకు 7th summit మిషన్ అనేది కంప్లీట్ అయింది. మిషన్ మోడ్లో జనరల్గా మనం అంటే మీరైనా నేనైనా పిల్లలు ఉన్నప్పుడు మన ఇంటి నుంచి పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళేటప్పుడు నైట్ టైంలో వెళ్ళేటప్పుడు చీకటి కనిపించిన, కొద్దిగా చెట్లు అవి కనిపించినా, ఎవరు కనిపించకపోయినా మనకు ఏవో ఉన్నాయి, దయాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, ఇట్లా థాట్స్ వస్తాయి చిన్నప్పుడు. మీరు ఇప్పుడు మౌంటైనింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు నైట్ టైంలో ఎక్కువ జర్నీ చేస్తారు, ఎందుకంటే ఐస్ రిస్క్ తక్కువ. వెళ్తుంటే మొత్తం ఎట్లా ఉంటుంది వాతావరణం, అటువంటి థాట్స్ ఏమైనా వస్తుంటాయా మీకు? గుడ్ క్వశ్చన్. ఏంటంటే హిలరీ స్టెప్ నుంచి మనకి డెడ్ బాడీస్ అనేటివి కనిపిస్తాయి. మనం వెళ్తుంటే మన పక్కకి కాలు పక్కకే అవి క్రాస్ చేసుకుంటూనే వెళ్ళాలి. అంటే వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఇంకా అక్కడనే ఉండిపోయారు. లైక్ 25-30 years బాడీస్ కూడా అక్కడనే ఉన్నాయి, అట్లే ఉండిపోతాయి. అలానే ఉన్నాయి. ఎందుకు అక్కడి నుంచి తీయలేరు. ఇంకా అక్కడ నుంచి కిందికి తేవడం అనేది అది పెద్ద రిస్కీ జాబ్, అది మళ్ళీ ఖర్చుతో కూడుకున్న పని. సో అలా అని చెప్పి ఇంకా బాడీస్ని అక్కడనే వదిలేశారు. మీరు వెళ్తుంటే కనిపిస్తాయి. మనం ఇలా వెళ్తుంటే మన కాలు పక్కకే ఉంటుంది. సో అది వాళ్ళని క్రాస్ చేసుకుంటే, బాడీని క్రాస్ చేసుకుంటేనే వెళ్ళాలి. అలా మీద లైక్ 200 బాడీస్ ఉన్నాయి మీద ఇప్పుడు దీంట్లో దాని ఎవరెస్ట్ పైన. సో కొన్ని ఏంటంటే ఐస్లో మొత్తం కవర్ అయిపోయి కొన్ని బాడీస్ మనకు కనిపిస్తాయి వెళ్తూ ఉంటే. ఏమనిపించింది తులసి అప్పుడు? అప్పుడు కొత్త కదా, ఇంకా అలా డెడ్ బాడీస్ చూడడం ఏంటి అసలు, మనిషి అనేవాడు ఇలా ఇక్కడనే వదిలేశారు అనే థాట్ అనేది స్టార్ట్ అయింది నాకు. అప్పుడు కూడా క్విట్ అనిపించలేదు, క్విట్ అయిదాము ఈ మౌంటైన్ ఇదే లాస్ట్లే, ఇంకా ఎవరెస్ట్ లాస్ట్ అయిపోయింది, హైయెస్ట్ చేసినాం తర్వాత ఎందుకులే మనకి? లేదు, అలా ఎప్పుడు అనిపించలేదు నాకు. సో చూశాను వాళ్ళని, ముందుగానే నేను చూసేవాడిని, ఆర్టికల్లో చదివేవాడిని మీద బాడీస్ ఉంటాయి అని చెప్పి. కానీ మొన్న నేను లైవ్గా చూసినా కానీ ధైర్యంని కోల్పోలేదు. అలానే అంటే అట్లా వెళ్తున్నప్పుడు షెర్పాతో డిస్కషన్ చేశారా, లేకపోతే మీ టీమ్మేట్స్తో డిస్కషన్ చేశారా? జస్ట్ లెట్ ఇట్ బి పార్ట్ ఆఫ్ మౌంటైనరింగ్ ఇవన్నీ? వాళ్ళు అలానే చెప్పారు. మీకేమనిపించింది? వాళ్ళు ఓకే వాళ్ళు అన్నారు, వాట్ ఈజ్ యువర్? అప్పుడు అనిపించింది మౌంటైనరింగ్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే పక్కా చాలా ఎండ్యూరెన్స్ ఉండాలి. నువ్వు వితౌట్ వాటర్, ఫుడ్ నువ్వు 2 days అలానే నువ్వు అక్కడ మిస్ అయినా కానీ నువ్వు వచ్చేలాగా అంతే ఎండ్యూరెన్స్ అనేది ఉండాలి. సో అలా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే మౌంట్ ఎవరెస్ట్ అనేది మనం ఈజీగా చేసి
రాగలుగుతాం ఇంటికి. తులసి మనం ఫుడ్ హ్యాబిట్స్ సంబంధించి ఏమైనా మీరు స్పెసిఫిక్గా ఈ ఫుడ్ని మీరు రిజెక్ట్ చేస్తారా? నో అంటే లైక్ షుగర్, యా నేను మైదా, లైక్ ఎనీ ఫుడ్ స్పెసిఫిక్ ఫుడ్ యూ విల్ సే నో, నెవర్? నేను షుగర్ అనేది కంప్లీట్గా జీరో. నేను ఎంతకాలం అయింది మానేసి అరౌండ్ 5 years, No 6 years. యా షుగర్ అనేది జీరో. ఇంకా షుగర్ అనేది ఇంకా రేర్, ఇంకా ఎప్పుడైనా ఈవెంట్ ఉంటే అలా తింటాను, కానీ మెయిన్ షుగర్ అనేది అవాయిడ్ చేస్తాను. ఓకే. యా ఇంకా బయట అనేది తినను నేను బేసిక్లీ. నో అవుట్ సైడ్ ఫుడ్, నో ఓన్లీ హోమ్ ఫుడ్. హోమ్ ఫుడ్ ఇంకా డైట్. షుగర్ కాకుండా ఇంకేం రిజెక్ట్ చేయాలి? ఓన్లీ షుగర్నే అవాయిడ్. యా షుగర్ ఒకటే నో. సో అందరు ఇంకా మన ఇండియన్ క్లైంబర్స్ మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేసి మన ఇండియన్ నంబర్ అనేది పెంచాలి, మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేశారని చెప్పి. ఇప్పుడు చైనీస్ టీం కూడా ఉంది, ప్రతిసారి వాళ్ళే నంబర్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, ఎందుకంటే ఎవరెస్ట్కి. సో వాళ్ళ నంబర్ ఉండాలి టాప్లో అని చెప్పి. సో నేను మన యూత్ కూడా చెప్తున్నాను, మన యూత్ కూడా క్లైమ్ చేయాలి ఎవరెస్ట్, మన ఇండియన్ నంబర్ అనేది కూడా పెంచాలి. ఎక్కువ మౌంటనీరింగ్ వైపు యూత్ అంటే ఏ కంట్రీ నుంచి ఉంటారు జనరల్గా ఎక్కువ? ఫస్ట్ ఫ్రమ్ చైనీస్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, దెన్ అమెరికన్స్, దెన్ యూకే, దెన్ ఇండియన్స్. ఎందుకు మన దగ్గర అంటే ఖర్చు అనే లేకపోతే రిస్క్ అనే ఎక్స్పెన్సివ్ అనే ఎందుకు అంటే మన దగ్గర జనరల్గా ఎలా ఉంది? ఈ 2-3 డెకేడ్స్లో చూస్తే ఏమైనా పెరిగిందా, ఇంప్రూవ్ అవుతుందా, లేకపోతే ఇంకా అది కొద్దిగా అన్కంఫర్ట్ జోన్గానే చూసి యూత్ రావడం లేదా? రిస్క్ లేకపోతే ఎక్స్పెన్సివ్? వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? యా మెయిన్ థింగ్ వచ్చేసి మౌంటైనరింగ్. క్రికెట్ అంటారు, ఫుట్బాల్ అంటారు, హాకీ అంటారు, షటిల్ అంటారు, ఇంకేదో అంటారు కదా, జనరల్గా మీరేమంటారు? యా మెయిన్ థింగ్ మన దగ్గర ఏంటంటే మౌంటైనరింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో అంత బేర్ చేయలేక అదొక రీజన్. మళ్ళీ ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి అనేది మౌంటైనరింగ్కి లేదు. సో ఎవరెస్ట్ క్లైమ్ చేసిన తర్వాత కూడా కొన్ని స్టేట్స్లో, మన స్టేట్స్లో పాలసీ ఉంది, కొన్ని స్టేట్లో గుజరాత్, రాజస్థాన్ క్లైమ్ చేసిన వాళ్ళకి రివార్డ్ ఉంది, లైక్ 15 lakhs సంథింగ్ అలా ల్యాండ్ అనేది ఉంది. సో అన్ని స్టేట్లలో ఒక పాలసీ అనేది ఉండాలి. సో ఎవ్రీ క్లైంబర్కి రివార్డ్ అనేది పక్కా పెట్టాలి. సో అప్పుడు యూత్ అనేది ఇంకా ముందుకు వస్తారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ తులసి, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మిగిలిన రెండేనా ఇంకా ఉన్నాయి? యా 2 మిషన్ మోడ్లో కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.